అందరికీ తెలుసు కదా! లుచ్చా జోసెఫ్. సారీ, ప్రశ్న జోసెఫ్. లుచ్చా జోసెఫ్ గాని వీడియో బయటకొచ్చినంక వెంటనే ఫస్ట్ నిజంగా నా మైండ్‌లో వచ్చిందేందంటే, ఈ నా కొడుక్కి కాలం మూడింది. అతి త్వరలో వీనికి ఏడబడలో తడి పడతది. ఖచ్చితంగా అన్నీ మూసుకొని కూసుంటాడు. వాడు మూసుకొని కూర్చున్నా, కూర్చోకపోయినా గూడా ఖచ్చితంగా వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఖచ్చితంగా ఈ దీపం ఆరిపోతదని చెప్పేసి అనుకున్నా. వాడు అరెస్ట్ అయిండు. ఏమిరా, నీ నోటికి ఎంతొస్తే అంతే. హిందూ దేవీ దేవతల గురించి నీకు నచ్చినట్టు మాట్లాడతావు. హిందూ ధర్మకర్తల గురించి నీకు నచ్చినట్టు మాట్లాడతావు. రాధా మనోహర్ దాస్ గారి గురించి అయితే ఇక నీకు నోటికి హద్దు లేదు, పద్దు లేదు. లుచ్చా అంటావు, లోఫర్ నా కొడుకా అని చెప్పి అంటావు, అడక్కదిన నా కొడుకా అని చెప్పేసి అంటావు. అనేక రకాలుగా నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇదేనా? నీకు నచ్చిన విధంగా వేరే వాళ్ళని తిట్టడం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి అంటే, ఒకసారి ఈ వాయిస్ వినండి. ఈ నా కొడుకు పవన్ కళ్యాణ్ లాగా మాట్లాడని చెప్పి అనుకున్నాడు ఆ స్టేజ్ మీద. ఏమన్నా సెట్ అయిదా? పవన్ కళ్యాణ్ నీకు సంబంధం ఉందా? అరేమన్నా పవన్ కళ్యాణ్ ఎక్కడ, నువ్వెక్కడ? సరే, పవన్ కళ్యాణ్ లెక్క ఫీల్ అయినావు, మాట్లాడినావు, ఓకే. నీ దృష్టిలో నువ్వు పవన్ కళ్యాణ్ కావచ్చు, వదిలిపెట్టేసేయి. అయితే తను ఒక డిప్యూటీ సీఎం అనే విషయం మర్చిపోయి నోటికి ఎంత స్తబ్ద రాధా మనోహర్ దాస్ గారి గురించి మాట్లాడుతూ, సరే వీడు ఏమన్నాడు ఇందాం ఒకసారి. రాధా మనోహర్ దాస్ వీడు అనుకోకపోతే ఇంటి బతుకు లేదు. ఆయన దగ్గరకు వచ్చిన గోకుతాడు, మాట్లాడతాడు. నువ్వు చూసినావారా హౌలే? రాధా మనోహర్ దాస్ గారు దగ్గరకు వచ్చిన అమ్మాయిని గోకంగా చూసినావా? ఎవరైతే క్రిస్టియన్స్ హిందూస్ మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారో, డిబేట్స్ పెడతా ఉన్నారో, వాళ్ళ గురించి తను మాట్లాడింది. నీకు క్రిస్టియన్ కాకపోయినా కూడా ఈ మీటింగ్ నన్ను ఎందుకు పిలిచినా అర్థం కాలేదంట. నీ పేరేం పేర్రా? నీ పేరు జోసెఫ్ కాదా? నీ పేరు ప్రశ్ననా? మీ అమ్మ నాన్న నీ పేరు ప్రశ్న అని పెట్టిరా? నీ పేరు జోసెఫ్ అనే పేరు బయట పెట్టిన ధైర్యం లేదు నీకు, అంత దమ్ము లేదు నీకు. ప్రశ్న అని పెట్టుకున్నావు. నీ పేరు ఎక్కడ చెప్పుకోవరిగా? జీవితంలో నీ పేరు చెప్పుకో ఎక్కడ? నీ పేరు జోసెఫ్ అనే విషయం ఫస్ట్ బయట అయిపో జనాలకి. నువ్వు క్రిస్టియన్ కాదని చెప్తున్నావు కదా, మరి ఏంది నువ్వు వీడు క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటే? వాడు వీడని మాట్లాడుతా హిందూ ధర్మకర్తల గురించి కొడక ఎక్కడ ఒప్పట కూడా గుడ్డలు తీసి నడి రోడ్డు మీద పిచ్చి కొడతారు హిందువులందరూ కలిసి. ఈ చెత్తన కొడుక్కి ఎవడు కొట్టడం లేక ఒళ్ళు బలిసెడతాను వీడు. వీని గురించి ఒక వీడియో చేస్తే, ప్రీవియస్ గా బత్తాయిలు అంటారు అని చెప్పేసి ఒక వీడియో చేస్తే, ఆ వీడియో కింద మొత్తం ఈ గొర్రెలు అని కూడా ఏంటంటే కామెంట్లు. ఏం కామెంట్ రా మీరు పెట్టినాయి? నెక్స్ట్ నువ్వేరా ప్రశ్నతో పెట్టుకుంటున్నావు, నీ పని అయిపోద్ది. నెక్స్ట్ నన్నే వేసుకుంటాడా? నెక్స్ట్ నిన్నే వేసుకుంటాడు రా. ఎవరిని వేసుకున్నాడు రా? ఇప్పుడు వేస్తారు లోపల మీ అన్నకు, మీ ప్రశ్నలకు లోపల ప్రశ్నలు ఎత్తారు, రాడ్లు వేస్తారు కింద. నోరు ఉంది కదా అని చెప్పేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద నోరు జారితే ఈ విధంగానే ఉంటుంది. విందాం ఒకసారి వీడు ఏమంటాడు. ఇంకా ఈ దేశంలో రాముడి గురించి విమర్శిస్తే కేసులు పడతాయి, కృష్ణుడి గురించి మాట్లాడితే కేసులు పడతాయి. కానీ ఈ దేశంలో అల్లా గురించో జీవన్ క్రైస్ట్ గురించో మాట్లాడితే ఒక అడుగు మాట్లాడుతుంటే ఇందిరా ఏమంటున్నావు? ఈ దేశంలో రాముల గురించి మాట్లాడితే కేసులు పడతాయి, కృష్ణుని గురించి మాట్లాడినా కేసులు పడతాయి, ముస్లిమ్స్ గురించి, అల్లా గురించి, క్రైస్తవుల గురించి మాట్లాడితే కేసులు పడతలేవా? ఒకసారి అందుకేరా కొంచెం చదువుకొని సమాజంలో మాట్లాడని చెప్పేసి అందుకే అంటారు. ఏం చదువుకున్నావు నువ్వు? అసలు ఏమైనా చదువుకున్నావా? లేకుంటే ఊరికి వచ్చి మాట్లాడుతా ఉన్నావా? ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేయి, ఒకసారి గూగుల్ ఓపెన్ చేయి. ఎవరి మీద ఎక్కువ కేసులు పడ్డాయి? ఎవరిని అణచివేస్తా ఉన్నారు? హిందువులను ఎక్కువ అణచివేస్తా ఉన్నారా? హిందువుల్ని ఎలా తగ్గియాలని చెప్పేసి ఎన్ని మతాలు ప్రయత్నిస్తున్నాయి? హిందూ మతంలోని వాళ్ళని క్రిస్టియానిటీకి ఎంతమంది కన్వర్ట్ చేయాలని ట్రై చేస్తా ఉన్నారు? ఎన్ని దేవాలయాలు, హిందూ దేవాలయాలు కూలిపోయినాయి? ఎంతమంది ధర్మకర్తలు చనిపోయారు? ఎంతమంది హిందువులు చనిపోయారు? ఎంతమంది హిందువుల మీద దాడి జరిగింది? ఎంతమంది హిందువులు స్వచ్ఛందంగా వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ యొక్క పండుగలను జరుపుకుంటా ఉన్నారు? క్రిస్టియన్స్ ఎలా జరుపుకుంటా ఉన్నారు? ముస్లిమ్స్ ఎలా జరుపుకుంటా ఉన్నారు? ఒకసారి చెక్ చేయి. చెక్ చేసిన తర్వాతకి వచ్చి ఎవరి మీద కేసులు ఉన్నాయి, ఎవరి మీద కేసులు పడాలి, ఎవరి మీద కేసులు పడుతున్నాయి, అది తెలుసుకొని మాట్లాడు. లుచ్చా రావణ్, లుచ్చా జోసెఫ్. నీ పేరు రావణ్ కూడా కాదు గారా, నీ పేరు జోసెఫ్. లుచ్చా జోసెఫ్ వీడు. చూద్దాం ఇంకా. రాధా మనోహర్ దాస్ పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా అలా
ఉచ్చ ఉచ్చ పడిందరా నీకు? ఆ? లాగు తడిసిందరా నీకు? సగం తడిసిందా లాగు? ఆ? మాట అననీకి భయమై మళ్ళీ ఏమంటున్నావురా? అది పవన్ కళ్యాణ్ అన్నాడు. నువ్వు అనలే ఇప్పుడు మరి? ఈ వెటకారపు మాటలు, ఈ లాజిక్ మాటలు మాట్లాడినందుకే ఈరోజు నేను తీసుకెళ్ళారు. వీనికి ఖచ్చితంగా 3rd డిగ్రీ కాదు, వీనికి ఏదో 10th డిగ్రీయో 11th డిగ్రీయో ఇస్తారు వీనికి, అప్పుడు సెట్ అవుతారు వీడు. నోటికి ఎంత అంత. బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద తొక్కి నార తీస్తావా? నీకుందిరా, నీకుంది. నువ్వు ఏది ఎగురుతున్నావో ఖచ్చితంగా బిడ్డ, నువ్వు ఎక్కడనో అక్కడ హిందువులకు చేతులకు చిక్కుతావు. చిక్కిన రోజు బట్టలు ఊడదీసి కాదు, బట్టలు చింపి కొడతాను నీ లోపల అండర్ కూడా చినిగిపోద్ది కొడితే. వీడు మొత్తం యాంటీ హిందూ అంతే. వీడు హిందువులను తిట్టడం విని పని, హిందూ ధర్మకర్తలను తిట్టడం విని పని. బట్టలు ఊడదీసి కొడతావా? చూద్దాం కొడక, ఎవరే కొడతారు, ఎవరిని కొడతారు చూద్దాం ఒకసారి. ప్రభుత్వాలు మారుతాయి, ప్రభుత్వాలు మారితే ఏమవుతుంది అంటే, ప్రభుత్వాలు మారితే హిందువుల మీద దాడులు జరుగుతాయి. వీడు చెప్పేది అదే కదా, ప్రభుత్వాలు మారుతాయి బిడ్డ అని చెప్పేసి. అంటే ప్రభుత్వాలు మారితే ఏం చేస్తారా? ప్రభుత్వాలు మారితే హిందువుల మీద దాడులు జరుగుతాయి. ప్రభుత్వాలు మారితే హిందువులని పూజలు చేసుకునేరు, పండుగలు చేసుకునేరు, హిందూ దేవాలయాలను కూలగొడతారు, హిందూ ధర్మకర్తలను జైల్లో పెడతారు. ఇదే కదా మీ పని. దీనికే కదా నువ్వు మాట్లాడేది. ప్రభుత్వాలు మారుతాయి నా కొడక్క అనుకుంటా. ఈ బలుపు మాటలకే ఈ రోజు స్టేషన్లు పెట్టిర్రా. 2029 గుర్తు పెట్టుకోండి బే. ఎవడ్రా బే నీకు? ఎవడ్రా బే నీకు? నీకు బే అనే అధికారానికి ఎవడిచ్చిండు? నువ్వు ఒక ఛానల్ పెట్టుకొని ఆ ముసుగులా నీకు నచ్చినట్టు మాట్లాడతారు. హిందూ దేవుళ్ళం కావచ్చు, ధర్మకర్తలం కావచ్చు. బేనా? ఎవడ్రా బే? ఈ నా కొడుకుని అసలు వదిలిపెట్టద్దు. వీనికి బలుపు బాగున్నది, ఒంటి నిండా బలుపు పట్టండి వీడు. హిందువులు, ప్రతి ఒక్క హిందువులు కూడా చెప్తాను నేను, ఈ వీడియో కింద కామెంట్లు పెట్టండి. ఈ వీడియోకి హిందువులు కామెంట్లు పెట్టకుండా కూడా ఈ యొక్క గొర్రెలు వచ్చి కామెంట్లు పెడతాయి. దానికి కనీసం చూసి రిప్లై చేసి దమ్ము కూడా లేరా హిందువుల దగ్గర? ఒక వీడియో వాళ్ళ గురించి అగనెస్ట్ గా పెడితే 200 కామెంట్లు వస్తాయి, 300 కామెంట్లు వస్తాయి. నెక్స్ట్ నువ్వేరా ప్రశ్న నిన్నే నెక్స్ట్ చేసుకుంటాడు, ప్రశ్న నిన్నే వేసుకుంటాడు. వాళ్ళు 100 కామెంట్లు పెడతారు. ఏం హిందువుల దగ్గరికి నా వీడియో వస్తలేదా? కామెంట్లు పెట్టి నీకు చేతన అయితే లేదా? కామెంట్ బాక్స్ ఓపెన్ కావట్లేదా? లేకుంటే లైక్స్ ఓపెన్ కావట్లేదా? ఇందుకే ఎవడన్నా హిందుత్వం గురించి మాట్లాడితే మనకి సపోర్ట్ చేయరు మీరు. అందుకే ఇలాంటి నాకు కొడుకులు ఎగురుతా ఉన్నారు ఈరోజు. ఎంత బలుపు, ఎంత కొవ్వు వానికి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఏమన్నా చూద్దాం ఒకసారి. నా భాషని కొద్దిగా మరణించాలి, ఎందుకంటే భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. నీకు ఒంటి నిండా బలుపు వచ్చిందవరా, ఒంటి నిండా నీకు బలుపు వచ్చినది. కింద కాలు వేలుకని స్టార్ట్ చేస్తే నీ పైన ఎంటికల వరకు నీకు బలుపు వచ్చినది. అందుకని చెప్పేసి ఒంటి మీద భయం లేక పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుతూ చెప్పు తీసుకొని కొడతా నా కొడకల్లారా అని చెప్పేసి అంటున్నావు. చూద్దాం. మతాల మధ్యలో చిచ్చు పెడితే చెప్పు తీసుకొని అటు ఇటు మార్చుకుని కొడతావు. ఓకే రైట్, చూద్దాం. నెక్స్ట్ చూద్దాం ఏమంటావు. పవన్ కళ్యాణ్ నోట్లో ఉచ్చ పడ్డదిరా లాగులా. అమ్మని అమ్మ నోరు జారినా నాకు తెల్లారు ఉంటారని చెప్పి అనిపించింది మైండ్ లో వెంటనే. నోటికి ఎంతంత మాట్లాడు అలవాటు చేసుకున్నావు కాబట్టి నువ్వు స్టేజ్ మీద మాట్లాడుతున్నావు, ఎక్కడ మాట్లాడుతూ తెలవట్లే నీకు. పవన్ కళ్యాణ్ మేనరిజం లో మాట్లాడుతున్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ నోట్లే చెప్పురా అయింది నోట్లే. నోట్లో కాదు బిడ్డ, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ అరెస్ట్ అయినావు కదా, నీకు పోలీస్ స్టేషన్ లో నోట్లో కాదు నవరంధ్రాలలో నువ్వు ఏదైతే ఆపినావో, ఏ మాట అన్నావని చెప్పి ఆపినావో అది నీకుంటది ఈరోజు. ఇది వీని పరిస్థితి.